మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన శుక్రవారము, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికిన 7 మాటల ధ్యానం మనము జరిగించుకోవడానికి ప్రభువు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. ఈ కార్యాన్ని నిసాన్ మాసమున 14వ దినమున జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యం, మనము గొల్గతా ప్రయాణాన్ని, యేసు శిలువ మీద పలికిన మాటలను మనం ధ్యానం చేయొచ్చు. ఈ గొల్గతా ప్రయాణములో యేసు ప్రభువు వారు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించడానికి మునుపు పరిశుద్ధ గురువారం ఆయన పస్కా ఆచరించాడు. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేశారు. ఆ తదుపరి యేసు ప్రభుల వారు ఆ గురువారం అర్ధరాత్రి పట్టబడడం మనం గమనిస్తాం. ఆ తర్వాత ఆయన తీర్పుకు తీసుకుని వెళ్ళారు. 6 తీర్పులు ఆయన మీద జరిగినట్లుగా మార్కు సువార్త 14:43-57, మత్తయి 26:47-56, లూకా 22:47-59, యోహాను 18:2-12. ఆయన ప్రయాణములో 6 తీర్పుల్లో అన్నా తీర్పు తెల్లవారుజాముకు ముందు, కయప తీర్పు ఆ తదుపరి 3వ తీర్పుగా మనము అధికారపు తీర్పు, 4 పిలాతు తీర్పు, 5 హేరోదు తీర్పు, 6 పిలాతు 2వ తీర్పు. ఈ 6 తీర్పులు జరిగిన పిదప గెత్సెమనే తోట నుండి పట్టబడిన ప్రభు గొల్గతా ప్రయాణానికి ముందు గబ్బతా అనే స్థలము దగ్గర తీర్పు తీర్చబడ్డాడు. ఈ 3 ప్రాంతాలను ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తుండగా గొల్గతా ప్రయాణాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, గొల్గతా అనే మాటకు అర్థము దేవుడు లాటిన్ భాషలో మనం గమనించినట్లయితే పిల్లరా కల్వరి అనే మాట. అదే రీతిగా హిబ్రీ భాషలో గొల్గతా అనే దానికి తలల పుర్రే ఆకారంలో ఉన్నందున దానికి ఆ పేరు రావడం మనం చూస్తా ఉన్నాం. అది స్కల్ హిల్ గా పిలువబడ్డది. సుమారు 30 అడుగుల ఎత్తు ఉంటుంది. గొల్గతా అని పిలువబడ్డానికి 2 అర్థాలు గమనించవచ్చు. కారణం, మొదటిది అది సిలువ వేయబడే స్థలం గనక అక్కడ మానవ పుర్రెలు అధికంగా ఉంటాయి. రెండవది, కొద్ది దూరములో ఉండి ఆ స్థలాన్ని మనం గమనిస్తే పుర్రె రీతిలో అది కనబడుతుంది. అందుకని అది గొల్గొతా అని పిలువబడ్డది. ఆరిజన్, క్రిసోస్తము అనే సంఘ పితరుల రచన బట్టి ఆదాము ఇక్కడే సమాధి చేయబడినట్లుగా కూడా గ్రంథాలలో తెలియచేయడం జరిగింది. ప్రభు గత రాత్రి నిద్ర లేకుండా 6 తీర్పులను ఎదుర్కొని కడకు కొరడాలతో భయంకరంగా దెబ్బలు తిని శరీరముతో అపహాస్యముతో ఆయన అలసిపోయారు. అలాంటి సమయంలో కురేనీయుడైన సీమోను అనే వ్యక్తి అక్కడ కనిపించడం, సీమోను ఆఫ్రికాకు చెందినవాడు, అలెగ్జాండర్ రూఫస్ అనే వారికి తండ్రి అని కొంత చరిత్రలో వారిని గురించి చెప్పడం జరుగుతుంది. ఉత్తర ఆఫ్రికాలో అనేక మంది యూదులు ఉన్నట్లు చరిత్ర తెలుపుతోంది. సీమోను అనే పేరు యూదులో చాలా మందికి ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అలాంటి యూదుడు ఆయన లోక పాపలు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఆయన సిలువను మోయడం గొప్ప భాగ్యంగా ఆయన మీద మోపడం మనం గమనించవచ్చు. ప్రియులరా, రెండవదిగా యెరూషలేము కుమార్తెలు, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడుడని యేసు ప్రభుల వారు వారిని గురించి చెప్పినటువంటి ఆ మాటలను గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకనంటే 70వ సంవత్సరంలో టైటస్ ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని సమూల నాశనం చేయబోయే సంగతిని ముందుగానే ప్రభు గమనించి వారి కొరకు ప్రార్థించిన రీతిని మనం చూస్తాం. 3వ సంఘటన, లూకా సువార్తికుని యొక్క ప్రకారం 2 దొంగలు కూడా గొల్గతాకు నడిపించబడ్డారు. ప్రభు చేస్తున్న గొల్గతా ప్రయాణ సందర్భంలో లూకా 2 దొంగల ప్రస్తావన తీసుకుని రావడం ఒక విశేషం. అలాగే సిలువపై ప్రభు ఉన్నప్పుడు కూడా 2 దొంగల ప్రస్తావన లూకా తీసుకొచ్చాడు. ప్రభు గొల్గతాకు చేరుకున్నాడు. చేదుతో కలిపిన ద్రాక్షారసాన్ని సైనికులు ఇచ్చినప్పుడు ప్రభు తీసుకోలేదు. మార్గ మధ్యలో స్త్రీలు తాగడానికి మంచినీటిని అందించారు. అయితే బంట్రోతులు ఆటంకపరిచారు.
ప్రభు ఎంతగా దప్పికొని ఉండి ఉంటారో బంట్రోతులు యేసును కపాల స్థలముల చోటుకు తీసుకుని వచ్చిన సందర్భాన్ని కూడా మనం గమనిస్తాం ప్రియులరా. 4వ సంఘటనగా ఆయన శిలువ పైన యూదుల రాజైన నజరేయుడైన యేసు అనే మాటను అనే దానిని జీసస్ నజరేనస్ రెక్స్ ఇడియోర్నమ్ అనేటువంటి మాట, జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, జీసస్ నజరేనస్ రెక్స్ ఐడియోరన్, జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అనే పై విలాసం ఆయనకు వ్రాయించి యూదులు ఆ విలాసం పెట్టడం అనేది మనం అక్కడ చూడడం గమనిస్తే, యేసు యూదుల రాజుగా ఆయనను అక్కడ కనబరిచారు. ఇలాంటి సంఘటనల ద్వారా యేసు ప్రభుల వారు ఎంతో శ్రమతో ఆయన శిలువ దగ్గరికి రావడము, ఉదయం 9 గంటల సమయంలో ఆయన శిలువ వేయబడడం, మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మరణించటం మనము గమనించవచ్చు. ఇది శిలువలో యేసు ప్రభుల వారు ఆయన శిలువ మీద 7 మాటల్లో మొదటి మాట పలకటానికి ముందు గురువారం రాత్రి పట్టబడినప్పుడు జరిగినటువంటి చరిత్రను, ఆ వృత్తాంతాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఇంత భయానకమైన పరిస్థితుల మధ్య ప్రభు గొల్గొతా కొండ మీదకి ఆయన శిలువతో ఆయన ప్రయాణము మొదలింపబడి అక్కడ ఆయన శిలువ వేయబడ్డాడు. యేసు ప్రభు వారు శిలువలో పలికిన 4వ మాట, ఈ మాట ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లాబా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. మత్తయి 27:4-6. ఆవేదన, శ్రమ అనేటువంటి వాటిని సూచిస్తా ఉంది. ఈ మాట మార్కు సువార్త 15:34 కూడా మనం గమనించవచ్చు. ఈ మాటలో ప్రభు ఆవేదన కనబడతా ఉంది. ప్రభు ఎందుకు నన్ను చెయ్యి విడిచిపెట్టావని తన తండ్రితో ఆయన ఆవేదన పడుతూ ఆయన పలికినటువంటి మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ప్రభు చెయ్యి విడిచాడు నేను అనేటువంటి మాట తనకి ఎంతగానో ఆవేదనకు గురి చేస్తూ ఉంది. చెయ్యి విడిచిపెట్టడం అంటే ప్రభువు అతన్ని విడిచిపెట్టడం. అందుకే దేవా నన్ను విడనాడకము అనేటువంటి ప్రార్థన అత్యధికంగా చేసిన సందర్భాలను మనం చూస్తూ ఉన్నాము. నన్నెందుకు విడిచితివి, కానీ వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పడం యొక్క ఆంతర్యం, పాపం యొక్క భీకరత్వాన్ని, దాని జీతం యొక్క స్వభావాన్ని మనం గమనించవచ్చు. ఆయన మానవ రీతిలో సిలువ వేయబడ్డాడు, సిలువ వేయబడి పాపముగా చేయబడ్డాడు. కాబట్టి 1 నిమిషం మాత్రము ఆయనను విడిచిపెట్టిన సందర్భం. ఆ సందర్భంలో ప్రభు ఆ ఎడబాటుని సహించలేక శపింపబడినటువంటి పరిస్థితిలో శాపముగా మార్చబడినటువంటి ఆయన జీవితము దేవుని చేత ఒక క్షణం పాటు విడుదలను పొందటానికి, లేకపోతే దూరంగా ఉండడానికి అక్కడ సహాయమును, లేకపోతే అక్కడ ఆ సందర్భం కలిగింది. 22వ కీర్తన 1వ వచనంలో కూడా చూస్తాం, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి. అరబిక్ భాషలో ఏలి ఏలి లామా సబక్తాని అని గ్రీక్ లాంగ్వేజ్లోనే ఆ మాటను అలాగనే ఉంచటము అనేది మనం చూస్తూ ఉంటాం. ఇది భయంకరమైన ఒంటరితనం, శారీరక సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైనది. ప్రభు 3 గంటల సమయంలో ఆ చీకటైనప్పుడు అదృశ్యమయ్యి అలాంటి పరిస్థితుల్లో దేవునికి దూరంగా మార్చబడి తన జీవితముని దేవునికి దూరపరచబడ్డానని గ్రహించి ఆయన పలికినటువంటి మాట, ఎలాంటి విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించేటువంటి సమయంలో, ఆయన కుమారుడు పాపముగా చేయబడుతున్నటువంటి సమయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21, మానవుల కోసం యేసు శాపమై మానవులను శాప విముక్తి కలిగించిన సమయం, గలతీ 3:14, మానవుల రక్షణ నిమిత్తం యేసుక్రీస్తు తన నిర్దోషమైన నిష్కలంకమైన అమూల్య రక్తాన్ని చివరి బొట్టు వరకు శిలువలో ధారబోసిన సమయం, 1 పేతురు 1:19, తండ్రి చిత్తానుసారంగా తనకు అందించిన గిన్నెలో త్రాగుతున్న సమయం, మత్తయి 26:39-41. ఇలాంటి భయానకమైన పరిస్థితి, బలహీనతల్లో ప్రభు 1 నిమిషం పాటు ఆయనను విడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎడబాటు, ప్రభువుతో ఆయనకు వచ్చినటువంటి ఎడబాటును ఆవేదన రూపంలో ఆయన చూపిస్తూ ఉన్నాడు.
ఎంతో ఆవేదన. ఈ ఆవేదన వెనకాల రక్షణకు పునాది వేయబడ్డది. క్రీస్తు శాప విముక్తి. క్రీస్తు మన కోసమే శాపమై మనల్ని ధర్మశాస్త్రం నుండి, శాపం నుండి విమోచించను. గలతీ 3:14. ఆ శాపం నుండి మనల్ని విమోచించటానికి ఆయన శాపంగా మార్చబడ్డాడు గనక క్షణం పాటు ఆ యొక్క ఎడబాటు, ఇది మన రక్షణకు పునాది. రెండవది నరక శ్రమలు. భయానకమైనటువంటి శ్రమను ప్రభు అనుభవించాడు. అక్కడ ఎంత శ్రమ అంటే అది ప్రభువుతో ఎడబాటు వలన తన జీవితంలో ఎంతో తీవ్రమైనటువంటి ఆవేదనకు ఆయన గురి అవ్వటము మనం ఇక్కడ గమనిస్తాం. ఆయన చేసినటువంటి ఈ ప్రార్థన, దేవా దేవా నా దేవా నా దేవా, తండ్రి అని పిలిచేవాడు దేవా అని పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవునితో ఉన్నటువంటి ఆ ఎడబాటును ఏమాత్రం కూడా ఓర్వలేని, లేతే ఏమాత్రం సహించలేనటువంటి ప్రభు నరక పాత్రమైన శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ పాత్ర నా యొద్ద నుండి తీసేయని గెత్సెమనే తోటలో ప్రార్థించాడు. అంటే దేవునితో ఒక క్షణము కూడా ఎడబాటు భరించలేని యేసయ్య ఈ ప్రార్థన చేయడం మనం చూస్తాం. అంతే మాత్రమే కాదు, మూడవదిగా ఈ మాట క్రీస్తుకు తండ్రికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తా ఉంది. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, యోహాను 8:29. అయితే ఇప్పుడు నా చెయ్యి ఎందుకు విడనాడావు? నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతును అంటున్నాడు యోహాను 11:42. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, అయినా నీవు ఉత్తరం ఇయ్యకున్నావు. ఇది ప్రవచనాత్మకంగా సిలువలో 4వ మాటలో నెరవేరింది. కీర్తన 22:2. ఆయన గొప్ప కేక వేశాడు, ఆత్మీయమైనటువంటి కేక. ఆ కేక అప్పటికే ఆయనకి ఎంతో శరీరంలో బలహీనుడైపోయినప్పటికీ, తన యొక్క తండ్రి విడిచిపెట్టినప్పుడు ఆవేదనతో కూడినటువంటి ఆ కేక తన విజయానికి నాందిగా పలికింది. ఆ విజయపు కేకకు ముందు వేసినటువంటి ఈ కేక, ప్రభు ఎందుకు విడిచావు నాయన నన్ను అని ప్రభువుని ప్రశ్నించడానికి వేసిన కేకగా మనకు కనబడతా ఉంది. తండ్రిని పిలుస్తూ ఉన్నాడు, ఆవేదనతో అంగలారుస్తున్నాడు. ఈరోజు ప్రియులారా, ఎందుకయ్యా ప్రభు తండ్రి ఇద్దరి మధ్య ఎడబాటు రావడానికి గల కారణం ఏంటి అని మనం లోతుకి చూడగలిగితే, కేవలం నీ పాపములను పరిహరించడానికి, నీ శాపాన్ని తొలగించడానికి ఆయన పాపముగా శాపముగా మార్చబడ్డాడు. అందువల్ల ఆయన చెయ్య విడనాడవలసి వచ్చింది. ఆయన చెయ్యి విడనాడాడు కాబట్టే మన చెయ్యిని ప్రభు పట్టుకోగలిగాడు. ఈరోజు ప్రియులరా, నన్నెందుకు చెయ్యి విడనాడితివి అని ప్రభు అడిగినటువంటి ఆవేదన పూరితమైనటువంటి ఈ ప్రశ్నలో ప్రభు యొక్క ఎడబాటు పాపం వలన కలిగింది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చెయ్యి విడిచిపెట్టడంలో గల కారణాలను మనం గమనిస్తే, యేసయ్య గొర్రెలకు మంచి కాపరి, ఆయన ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి అధికారం ఉన్నవాడు. యేసును వదకు తేబడిన బలిపశువుగా, పస్కా బలిగా, పాపపరిహారార్థ బలిగా తండ్రి ఎంచాడు కాబట్టి చెయ్యి విడిచాడు. రెండవదిగా, ఆయన నలగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను గనుక చెయ్యి విడిచిపెట్టాడు. మూడవదిగా, ప్రారంభంలో మొదటి ఆదాము పాపానికి లోబడ్డాడు, అందువలన శాపం వచ్చింది. కడపటి ఆదాము శాపగ్రహిస్తుడుగా, శాపానికి లోనైన వాడిగా ఉన్నాడు కాబట్టి మనల్ని విడిపించడానికి ఆయన శాపంగా మార్చబడ్డాడు గనక తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టాడు. నాలుగవదిగా, మనం బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి సమాధాన శిక్ష ఆయన మీద పడింది. యెషయా 53:5. ఆయన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది కాబట్టి ఆయన తండ్రి ఆయన కుమారుని చేయి విడిచిపెట్టాడు. ఐదవది, క్రీస్తు రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడతాం. రోమా 5:9. దేవుని నీతి అగునట్లుగా పాపం ఎరగని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21. అందువలన తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టాడు. ఆరవదిగా, మన అపరాధముల వలన శరీరమును సున్నతి పొందకపోవుట వలన మనం మృతులమై ఉండగానే దేవుని విధిరూపకమైన ఆజ్ఞల వలన రుణముగాను విరోధంగా ఉన్న పత్రములను మేకులతో సిలువకు కొట్టి చేవరాతను తుడిసి వేసి మనల్ని జీవింపచేయుటకు గాను తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు. ఏడవది, చివరిగా,
దేవుడు మనల్ని తన కుమారునిగా చేసుకుని నిమిత్తమై లేఖన వాగాల నెరవేర్చుటకు తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు. ఇలా 7 కారణాల వల్ల ఆయన కుమారుడు తండ్రి చేత చెయ్యి విడిచిపెట్టబడ్డాడు. దానికి కారణము నీవు నేను మనమందరం. ఆయన ఆవేదనకు గల కారణం మన రక్షణ, మన పాప విమోచన, శిలువ కార్యం. ఈరోజు దేవుడు నిన్ను రక్షించడానికి తండ్రితో ఆయన ఎడబాటు కలిగి ఆత్మీయమైన ఆవేదన, శారీరకమైన ఆవేదన ఆయన పొందుకున్నాడు. మరి అలాంటి క్రీస్తు కొరకు నీవేమి ఇవ్వగలుగుతున్నావు? నీ హృదయాన్ని ఇవ్వగలవా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, సిలువలో పలికిన 4వ మాట బిడ్డల జీవితంలో తండ్రి రక్షణ, ఆనందము దయచేయండి. నీ ఆవేదన మా జీవితాల్లో రక్షణ కలిగింప చేయాలి, సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.